బిగ్ బాస్ సీజన్ 8లో ఫస్ట్ చీఫ్‌గా తనకంటూ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని అని పేరు తెచ్చుకున్నాడు నిఖిల్. కానీ అలాంటి నిఖిల్‌కి కంటెస్టెంట్స్ సపోర్ట్ లేక అతి తక్కువ మంది సభ్యులతో తన టీమ్ ఏర్పాటు అయింది. అయినా కూడా గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటే సోనియా చుట్టూ తిరుగుతూ తానే గ్రేట్ అన్నట్టుగా మారిపోయాడు. ఇక సోనియా కూడా మొదట్లో నిఖిల్ తనకి అసలు నచ్చడం లేదని చెప్పి ఇప్పుడు తనతోనే అందరికంటే ఎక్కువ క్లోజ్‌గా ఉండడం మొదలుపెట్టింది. అలా ఒకరిని ఒకరు అందరి ముందు క్లోజ్‌గా ఉండకపోయినా, వారిద్దరి మధ్య క్లోజ్‌నెస్ మాత్రం అందరికీ అర్థమవుతోంది. దానివల్లే ఇతర కంటెస్టెంట్స్‌తో నిఖిల్‌కి గొడవలు మొదలయ్యాయి. చీఫ్స్‌కి టీమ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలని అనుకునే సమయంలో బేబక్క నిఖిల్ మీద ఉన్న ఇష్టంతో తన టీంలోకి వెళ్ళడానికి ఇష్టపడింది. కానీ నిఖిల్ టీం చిన్నది అవ్వడంతో తనకు తన టీమ్ మెంబర్స్ ఈ వారం టాస్కుల్లో ఆడే అవకాశం లభించలేదు. సోనియాకి హౌస్‌లోని చాలా మందితో పాజిటివ్ రిలేషన్ లేదు. ఇక అలాగే బేబక్కతో కూడా లేదు. కానీ యష్మి టీం గెలిచి సోనియాని వారి టీంలోకి తీసుకున్నారు. ఇదే విషయంపై బేబక్కకు నిఖిల్‌కి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. తన టీం మెంబర్స్ మధ్య సంబంధాలు మంచిగా లేవు అన్నప్పుడు వాటిని సరిచేసే బాధ్యత టీం లీడర్‌గా నిఖిల్‌కి ఉంటుందని బేబక్క వాపోయింది. కానీ బేబక్క వాదన నిఖిల్ పట్టించుకోలేదు. తాను ఇష్టంగా తన టీంలోకి చేరినా తన బాధ గురించి ఎంత చెప్పినా నిఖిల్ పట్టించుకోవడం లేదని బేబక్క కన్నీళ్లు పెట్టుకుంది. ఈ విషయంపై నిఖిల్, బేబక్క సైతం సోనియా ముందే గొడవపడ్డారు. ఆ గొడవ తన కోసమే అని సోనియాకి తెలిసినా బేబక్క తన దగ్గరికి వచ్చి మాట్లాడాలి అనుకున్నా కూడా తన ఛాన్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా విష్ణు వచ్చి తనను నిఖిల్‌కి మధ్య పెరుగుతున్న బాండింగ్ గురించి సరదాగా అడిగినప్పుడు కూడా ఏడ్చి అందరి నోళ్లు మూయించేసింది సోనియా. అలా ఒకవైపు నిఖిల్, మరొక వైపు సోనియా సైలెంట్‌గానే తమ బాండింగ్‌ను పెంచుకుంటూ కంటెస్టెంట్స్‌తో మాత్రమే కాదు, ప్రేక్షకుల్లో కూడా డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. మొదట్నుంచి లీడర్‌గా పేరు తెచ్చుకున్న నిఖిల్, సోనియా వల్ల అందరి చేత మాటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నిఖిల్ మాత్రం సోనియా మీద ఇష్టం ఉంటే తనను నామినేట్ చెయ్యను కదా అని లాజిక్‌తో మాట్లాడుతున్నాడు. విషయానికి వస్తే తన లీడర్‌షిప్ తన సొంత టీమ్ మెంబర్స్ కూడా నచ్చడం లేదు. అదే విషయంపై అభయ్, సోనియా, నిఖిల్ చర్చించుకున్నారు. అదే సమయంలో యష్మి వచ్చి కిచెన్‌లో కుకింగ్ గురించి గట్టిగా మాట్లాడుతుందని, పొగరుగా చూపిస్తుందని నిఖిల్ అన్నారు.